అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న ఒక సంఘటన జరిగిందండి. దాని గురించి వివరంగా మీతో పంచుకోవడానికి నేను ఈవేళ వీడియో చేస్తున్నాను. 2019లో శ్యామ్ అనే వ్యక్తికి, అంటే ఇందులో పేరు ఒకటి మారుస్తున్నానండి, మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్ జరిగినవే. నిన్నే జరిగింది ఇది. ఈ శ్యామ్ అనే వ్యక్తికి 2019లో పాలసీ ఇచ్చానండి నేను. పాలసీ వచ్చి జీవన లక్ష్య 5 లక్షల పాలసీ అండి. జీవన లక్ష్య ప్లాన్లో 5 లక్షల పాలసీ ఇచ్చాను. అయితే 2019లో ఇచ్చాను. నేను బాగా తెలుసు నాకు, అంటే 4 అన్నదమ్ములలో ఈయన రెండో వ్యక్తి అన్నమాట. చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు, చిన్న ఉద్యోగం కూడా చేసుకుంటూ ఉండేవాడు. చక్కగా హ్యాపీగా, చాలా జాలీగా, మంచి హైట్ ఉండి, మంచి పర్సనాలిటీ ఉండి హ్యాపీగా ఉంటూ ఉండేవాడు. అయితే 2019 నుంచి పాలసీ కడుతూ ఉన్నాడు. 2022లో ఆయనకి ఒకసారి హెడేక్ వచ్చిందన్నమాట అండి. హెడేక్ విపరీతంగా వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే ఆయన టెస్ట్ చేసి ఏమన్నారంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పి అన్నారండి. బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పి అన్నారు. ఆపరేషన్ పడుతుందంటే పాప ఎవరితో చెప్పకుండా వాళ్ళ నలుగురు అన్నదమ్ములు వేసుకుని ఇమీడియట్లీగా ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేసి అమ్మయ్య అనుకుని అతను క్యాప్ పెట్టుకుని, అలాగే చిన్నది కచ్చిప్ కట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోతూ ఉండేవాడు. మిగతా టైంలో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఎవరికి తెలియదు. అయితే మళ్ళా ట్యూమర్ మళ్ళా గ్రోత్ అవ్వడం స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేస్తే మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే దీనికి కిమోస్ ఇవ్వాలి, కిమోస్ ఇచ్చి ఆపరేషన్ చేయాలంటే చెప్పి అక్కడి నుంచి కిమో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి రెండోసారి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ పాటు అలా షాప్ దగ్గర చూస్తూ ఉండేవాడు. మిగతా టైంలో డ్యూటీకి వెళ్తుండేవాడు. పర్వాలేదు అనుకున్నాడు. అయితే నెమ్మదిగా మనిషి కూడా పాడవడం స్టార్ట్ చేశాడు. అంటే అంత ఫిజికల్గా బలంగా ఉన్న వ్యక్తి కూడా లీన్గా అయిపోవడం స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్తే ఆటోమేటిక్గా తగ్గలేదు. ట్యూమర్ మళ్ళీ వచ్చిందని 3వ ఆపరేషన్ మళ్ళీ చేశారు. మళ్ళీ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్లో 1-2 నెలలు ఉండేవాడు. పాపం మిగతా అన్నదమ్ములందరూ అతన్ని చూసుకుంటూ ఉండేవారు జాగ్రత్తగా. ఈ లోపల అతనికి ఏంటంటే పెళ్ళి అయిన వెంటనే 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుడితే మగపిల్లలు కావాలనే ఉద్దేశంతో ఉంచేసుకుంటే మళ్ళీ 3 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు అన్నమాట ఆయనకి. ఇది ఇలా జరుగుతుండగా మొన్న ఏమైందంటే ఇది మళ్ళా సీరియస్ అయిపోతే మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తే ఏమైందంటే ఆయన చూస్తే రెండో సైడ్ కూడా ట్యూమర్ వచ్చేసింది అన్నమాట. అంటే 2 వైపులా ట్యూమర్ వచ్చేసింది. ఆటోమేటిక్గా స్టేజ్ 3కి వెళ్ళిపోయింది అన్నమాట. ఆ యొక్క స్టేజ్ 3కి వెళ్ళిపోయింది. ఇంక ఈయన బతకడు అని చెప్పారు అన్నమాట. నేను ఇంకా ఎంత వైద్యం చేసినా బతకడు అని చెప్పారు. అప్పటికే సుమారుగా వాళ్ళకి పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని అతని పేరు కట్నం ఇచ్చిన భూమి కూడా అమ్మేసుకున్నారు. కేవలం ఒక ఇల్లే ఉంది. ఆ ఇల్లు కూడా అప్పట్లో బాగున్నప్పుడు కట్టుకున్నాడు పాపం చాలా చక్కగా. ఈ ఆడపిల్లలు కదా, ఏదో బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో. అయితే మొన్న నైట్ ఇలా బయలుదేరారండి అని చెప్పి నాకు చెప్పారు. ఇలా తీసుకొచ్చేస్తున్నామని చెప్పి అన్నారు. అయితే నిన్న పొద్దుట నేను మామూలుగా నిన్న సాటర్డే కదండి, చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్ళాను. వెళ్తే హాల్లోని పడుకోబెడితే ఇంకా పడుకున్నాను, కాన్షియస్గా పడుకుని ఉన్నాడు. మిగతా అందరూ కూడా లోపల కూర్చుని ఎవరు లేరండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది. బయటకి ఎవరు తెలియదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నేను కూర్చున్నాను. నా చిన్న తమ్ముడు వచ్చి నా దగ్గరికి వచ్చి చాలా ఎమోషన్ అవ్వకపోతూ, తమ్ముడు బాధపడకం పర్లేదు, ఏం కాదు, తమ్ముడికి ఏం కాదని చెప్పి నేను అంటూ ఉన్నాను. అన్నయ్య నేను ఒక మాట్లాడుతుంది, ఇప్పుడు పాలసీ చేశాం కదా, అప్పుడు 2019లో చేశాం కదా, ప్రతి సంవత్సరం ప్రీమియం కట్టించుకుంటున్నాం కదా, దానికి సంబంధించింది ఏమన్నా వస్తుందా అని చెప్పి అన్నాడు అన్నమాట. దాన్ని ఏమో తమ్ముడు చూద్దాం తమ్ముడు, ఎక్కడికి పోతావు, వస్తుందో ఇప్పుడు అదేందుకులే అని చెప్పి అంటున్నాను నేను. లేదు చెప్పేశారు. ఇంకా ఇవాళ రేపట్లో ఇది అయినట్టుగా చెప్పేశారు డాక్టర్ గారు. మేము కూడా ఫిక్స్ అయిపోయి నేను కూడా చెప్పాను. అంటే సరే అమ్మా, ఇప్పుడు మనకి స్పాట్లో 5 లక్షలు ఇస్తారమ్మా. తర్వాత ప్రతి సంవత్సరం మనకి 50,000 చొప్పుని ప్రతి సంవత్సరం ఇస్తారు. 20 సంవత్సరాలు అయిన తర్వాత మామూలుగా 10 లక్షలు మళ్ళీ ఇస్తారని చెప్పి అంటే, నిజంగా ఇలా ఉన్న ఆర్ద్రత చూశానండి. ఆ కంట్లో ఆర్ద్రత. అన్నయ్య నిజంగా దేవుడు అన్నయ్య నువ్వు అని చెప్పన్నాడు ఒకటే మాట. అదేటమ్మా పర్వాలేదు, దానిదే ఉంది, నా డ్యూటీ కదమ్మా. లేదని ఎవరు చేస్తారనే వేళ ఇవి అక్కడ మా పెద్ద చెల్లి ఉంది, మా చిన్న చెల్లి ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భర్తలు ఉన్నారు, మా మిస్సెస్ ఉంది, వీళ్ళందరూ మేము కొంచెంసేపటికి వెళ్ళిపోతాం అని, నాతో సహా కొంచెంసేపటికి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళ ఆవిడ ఒకటే ఉంటుంది అక్కడ. కానీ వాళ్ళ ఆవిడకి ఇవాళ నువ్వు ఆధారం కల్పించేవని, నిజంగా నువ్వు దేవుడు అన్నయ్య అని అన్నారండి. ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఎన్ని కోట్లు పెడితే మనకి ఆ మాట మనం తీసుకుంటాం, ఆ సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. ఇది చాలా సేవా దృక్పథమైన ఇది ప్రొఫెషన్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మీరు మరి ఎలా తీసుకుంటున్నారో నాకు అదే తెలియదు. సేవా దృక్పథం. ఎందుకంటే ఇది మనకి కాంపిటీషన్లో వచ్చాయా, మన జేబీ నిండిందా, లేకపోతే మనకు సాల్వ్ వేసారా, ఇవన్నీ కాదండి. ఆ ఫ్యామిలీని ఎలా కాపాడగలిగాం, అది మనకి భగవంతుడు ఇచ్చాడు. ఈవేళ ఇచ్చాడు లేదండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ పాలసీ గురించి మళ్ళీ వివరంగా నేను చెప్పమంటాను. ఒకసారి చూడండి. ఈయనే ఉదాహరణ. ఈయనే ఈ పాలసీ 2019లో తీసుకున్నాడు.
ఈయన ఇప్పటికి 6 వాయిదాలు కట్టాడండి, 1,80,000 కట్టాడు. ఈయన 20 సంవత్సరాలు టర్మ్ పెట్టాడు. జీవన లక్ష్యాలు 20 సంవత్సరాల టర్మ్ అయితే 17 సంవత్సరాల ప్రీమియం కట్టాలి. 20 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. సబ్మిషన్ వచ్చి 5 లక్షలు తీసుకున్నారు. ఈయన ప్రీమియం వచ్చి సంవత్సరం 30,000 పడింది. ఈయన ఏం చేశాడంటే 6 సంవత్సరాలు కట్టాడు ఇప్పటికి, అంటే 6 1,80,000 కట్టాడండి. ఇప్పుడు ఇవాళ రేపు ఇది అవుతారు కాబట్టి 5 లక్షల రూపాయలు వెంటనే స్పాట్ లో ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు. 5 లక్షల రూపాయలు టెంపరేచర్ పెట్టాం కాబట్టి ఆవేళ 5 లక్షల రూపాయల సబ్మిషన్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ 5 లక్షల్లోనే 10% మళ్ళీ ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇక్కడి నుంచి 6 సంవత్సరాలు కదండి, అంటే 17 సంవత్సరాలు కట్టాలి. ఈయన 17 సంవత్సరాలు కట్టాలి. 20 సంవత్సరాలు అయ్యాక మెచ్యూర్ అయిపోద్ది. ఇక్కడ 6 సంవత్సరాల నుంచి మళ్ళా మనకి 50,000 చొప్పున ఇస్తారండి. ఎన్నాళ్ళు ఇస్తారు? ఆల్రెడీ ఈయన 17 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు కట్టేశారు కాబట్టి ఇంకా 11 సంవత్సరాలు ఇక్కడ 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 14 సంవత్సరాల పాటు 14,50,000 ఇస్తారండి. 14,50,000 7 లక్షలు అయింది. ఇక్కడ ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇచ్చారు. ప్లస్ ఈయన 17 సంవత్సరాలకి 6 సంవత్సరాలు ప్రీమియం కట్టేశాడు. ఇంకా 11 సంవత్సరాలు కట్టాలి. 11 సంవత్సరాల ప్రీమియం కూడా ఎల్ఐసీ కట్టుకుంటుందండి. ఇక్కడ 11 సంవత్సరాల ప్రీమియం 11 3,30,000 అండి. 3,30,000 రూపాయలు ఎల్ఐసీ కట్టుకుంటుంది. ఈ లాస్ట్ ని శ్యామ్ అనే వ్యక్తి బతుకుంటే ఎలాగైతే మెచ్యూరిటీ వస్తుందో మళ్ళీ ఫ్యామిలీకి 20 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ 10 లక్షలు ఇస్తారండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 10 లక్షలు ఇస్తారు. ఈ 10 లక్షలు ప్లస్ 7, 5, 12, 12, 10, 22, 22 3,30,000 25,30,000 రూపాయలు ఆయన ఫ్యామిలీకి వర్కౌట్ అయిందండి. ఆయన కట్టిందంతండి కేవలం 1,80,000 రూపాయలు కడితే 25,30,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవాళ మనం ఇవ్వగలిగాం. ఎవరు ఇవ్వగలిగామండి? మనమే ఇవ్వగలిగాం. మనం ఆ ఫ్యామిలీని ఐడెంటిఫై చేసాం కాబట్టి, వాళ్ళకి వివరంగా చెప్పాం కాబట్టి, ఆ పాలసీ ఇచ్చాం కాబట్టి 25,30,000 రూపాయలు మన ద్వారా వచ్చింది. ఎల్ఐసి ఎక్కడో ఉంటుందని, ముంబైలో ఉంటుంది ఎల్ఐసి. కానీ ఏజెంట్ గా మనం ప్రతినిధిగా మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకి ఏ పాలసీ ఇవ్వాలి ఏంటని చెప్పి మనకే